వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగున్నాం దోస్తులు. మన వీడియోస్ ఫస్ట్ టైము ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కార్టూన్ వీడియోస్ అనేటివి బాగా ఛానల్ అయినాయి దోస్తులు. కొంతమంది మన కంటెంట్ కాపీ చేసి కూడా పెడుతున్నారు. హ్యాష్ ట్యాగ్స్ పక్కా విలేజ్ కామెడీ అని పెడుతున్నారు దోస్తులు. కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. మన ఛానల్ పేరు పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అలాగే మనది 4 అదే పిక్ డిపి ఉంటదన్నమాట. కొంతమంది ఈ డిపి పెట్టుకొని మన వీడియోలు అప్లోడ్ ఎత్తుర్రు చూసిర్రా. అట్లాంటోళ్ళు ఎవరన్నా ఉంటే జరా రిపోర్ట్ కొట్టుర్రు దోస్తులు. ఇక మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 133 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇన్ని ఆగం చేస్తావు. వీడు అసలు ఏం చేస్తాడో ఆ గుట్టు బయట పెట్టాలే. నాకు మనసున పడతలేదు, మొన్నడుస్తుంది. వీడు చక్కగా పని చేస్తలేడు, అంతా పిసపిస ఎత్తాడు. వీడిని ఇప్పుడు ఉచ్చ ఊపిత్తా. అయ్యా మొత్తం భయపడి నిజాలు గక్కాలే ఈ కొడుకు. ఏం సప్పుడు అది? బాలుడా, బంగారి బాలుడా. ఏమైందే అమ్మా? అమ్మా మీ అమ్మను కాదురా బాలుడా. అమ్మవు కాదా? ఏమైందే అమ్మా? ఇంటికలు ఇరబోసుకొని పిస పిస బొరుతాను గీ అర్ధరాత్రి. అప్పుడే కా వండు. నా పేరే చంద్రముఖి. ఏంది చంద్రముఖ? బాబో కొంపదీసి దయ్యం గిట్లా మా అవ్వ మీదకి వచ్చిందా ఏంది? ఎంటకలు ఇరబోసుకొని పిస పిస ఎత్తది. అసలు ఏంది నువ్వు? ఎవరు? బాలుడా, నీ మనసులో ఎవరున్నారో చెప్పురా బాలుడా. రింగ చిక్క రింగ చిక్క రింగ చిక్క. ఈ డ్రింక్ చిక్కు ఎక్కడిది పాడైంది? అసలు నువ్వెవరు? నా మనసులా ఎవరుంటారు? ఓ నానా. నాన్నను విలువకురా బాలుడా. పిలిచినావనుకో నీ మీద ఎగిరి దుంకుతా. దెబ్బకే సత్తవు. నీ రక్తం తాగేసి నేను మీ అమ్మ మీదకి వెళ్ళిపోతా. ఇదంతా నాటకం. మా అమ్మనే అట్టిగానే ఎత్తాంది కదా. కోపమత్తందిరా నాకు. నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముందిరా? అసలు ఏంది కథ నాకు అర్థమైతలేదు. మనసులో మనసు ఉంటలేదు. మనిషి నిలిచిన కాడ నిలుస్తలేవు. ఏమైందిరా నీకు? ఎందుకురా తపన పడతాన్నావు? ఎందుకురా ఆగమైతాన్నావు? నీ మనసులున్న బాధ నాకు ఎప్పురా? డ్రింక చెక్కు డ్రింక చెక్కు డ్రింక చెక్కు. వెంటనే తీరుస్తా నేను. ఆ బాధ ఏమున్నది? నాకేమన్నా పెళ్ళై పోరగాళ్ళు పుట్టిర్రా బాధ ఉండటానికి? బర్రెను చక్కగా చూస్తలేమేమ్రా. బర్రె బాగా బాధపడుతుందిరా. చంద్రముఖి. దాన్ని ఏంది చక్కగా చూసేది? నా బతికే చక్కగా లేదంటే నువ్వు ఏంది అసలు? ఏ దయ్యానివి? నాకైతే అర్థమైతలేదు. ఊరికి రక్తం తాగుతారా? నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. ఒక్క నిజం అన్న చెప్పుతలేవు. అమ్మో నాకు భయం అవుతుంది బాబు. బాబు లేడు, ఎవ్వరు లేరురా. ఉన్నది ఉన్నట్టు చెప్పు, లేనిది లేనట్టు చెప్పు. నువ్వెవరు? మా అమ్మ మీదకి ఎందుకు వచ్చినావు? ఈ కథలు చూస్తే మీ అమ్మ మీదకి రాబుద్దయింద్రా. ఆ కథలు నువ్వేం చూసినావు? నేనేం చేసినా అని? సాటుకు సాటుకు పొల్ల నుంచుకున్నావురా. నాకే పొల్లలేదు. పొల్లేవతి. నువ్వు అబద్ధాలు ఆడుతున్నామని తెలుస్తుందిరా బాలుడా. వస్తున్నా వస్తున్నా నీ దగ్గరకు వచ్చి నీ ముక్కు కొరుకుతారా బాలుడా. బాపు, ఓ బాపు. బాపు అత్త భయపడదాని కాదురా నేను. చంద్రముఖి. ఏమైందిరా? దీనికి ఏం పుట్టింది? ఎంటకల నీర పోసుకొని గుడ్లన్నేటో వేసి కూసున్నది బెడ్ మీద. ఓ బాపు నాకు భయం అవుతుంది. ఇదేందో ఏందో అంటాంది. బర్రెని చక్కగా చూస్తలేదంటాంది. మనసులు ఎవరు ఉన్నారు చెప్పంటాందే. ఎవరు నువ్వు? ఏమైందే నీకు?
బర్రె బక్క బాధపడుతుందిరా. బర్రె బాధ చూడలేక నేను మీదకి వచ్చినరా. ఈ బాలునికి బర్రప్ప చెప్పుదే బర్రెను చక్కగా చూస్తలేడు. రేక ఈ డ్రిక్కు సిక్కు ఎక్కడిది పాడైందే బాబు. ఓ బాబు, అబ్బో నాకు పిల్లుందా పొల్లుందా ఏదుంది అని అడుగుతాందే. నాకు ఎవతి పాడైందే. ఎప్పందుకొని చీపురు అందుకొని చంపుతా. నా భార్య మీదకి పో, నువ్వెవలైనా మంచిదే. రాన్న అందగాడ అందాల చిన్నవాడ దా ఏంద్రు చెప్పు తెస్తావారా చిన్నవాడ చీపిరి తెస్తావా చంద్రముఖి. బాబు నిజంగానే ఇదేదో దయ్యం ఉన్నట్టున్నదే. చీపిరి తెచ్చి దీన్ని చంపుపో. అయ్యా కొడుకుల కెనక నుండి పిత్తులు పడుతున్నాయ్యా, పిత్తులు పడుతున్నాయ్యా. బాపు నాకు భయం అవుతుంది. ఏ ఆగురా పిరికి పిత్తులోడా, దానికేందో దయ్యం పట్టింది. గడ చీపిరి ఉన్నది పడకరాపో. వస్తున్నా. అబ్బో అత్తన్న అంటుంది. పుష్కరం నేను పోయినాక నా ఆయనకి వచ్చి నన్ను పట్టుకుంటే ఏం రాదుపో, నేను ఈడ ఉన్నా కదా, నువ్వు దేపో చీపిరి. వస్తున్నా. అరే బాలుడా, అసలు ఏంది ఎన్నల్లేంది అంతా గిట్లా ఎత్తాంది. ఏ దయ్యం వచ్చి మీద కూసున్నది, దీని దయ్యం ఇచ్చుకపోను. ఓయే బాపు చీపిరి. చంపుతే రోగం తిరగాలే. నా పెండ్ల మీదకే ఇవ్వో, నువ్వెవలైనా మంచిదే. నీ కొడుకు నోట్ల నుండి నిజాలు బయటపడతానే పోతా, లేదంటే నేను పోను. ఏంది నా కొడుకు ఏం చేస్తాడని నీకు నిజాలు చెప్తాడు. నీ అవ్వ ఏ దయ్యాన్వో నా పెళ్ళ మీదకి వచ్చి నిజం చెప్పు నిజం చెప్పు అని తలిగిరావు. నీకు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? నీ అక్క చీపిరి పట్టుకొని చంపుతా దెబ్బగా దయ్యం వదలాలి. ఆగు. చంపే బాబు చంపే. నీ అవ్వ చీపిరి పట్టుకొని కొడతాడు కదా, ఇప్పుడు ఏం చేయాలి? పడిపోయినట్టు చేస్తా. ఓ నా పెళ్ళ మీదకే ఇవ్వో. ఎవతివే నువ్వు? ఏమైందయ్యా చీపిరి పట్టుకొని కొడతాన్నావు? అమ్మా అమ్మా ఏమైందిరా? ఓ అమ్మా నీకు అసలు ఏమైందే? ఈ వరదాకా ఏం పుట్టింది? నాకేమైందిరా? నన్ను చీపిరితో కొట్టబడితే ఇంటికలు ఎందుకు ఇరవోసినవే? నేనెందుకు ఇరవోసినా? ఏంది మరి నన్ను అంత ఆగం చేస్తారు? ఏదో దయ్యం పాడుగాను దయ్యం పట్టినట్టున్నదే నీకు. ఇవరిదాకా అంత ఆగమాగం చేసినావు. బంటిగాడు ఉచ్చ పోసుకున్నాడు. నీ అవ్వ నువ్వు నా పక్కకి ఎందుకు అన్నం వేయాలా? నీ నాకు ఒక్కడిసారే దడుచుకుంటుని నీ అవ్వ ఈ దడుచుకున్నకు హార్ట్ అటాక్ వస్తుంది. నువ్వు ఇంకోసారి నా పక్కకు వండక అవుతావే గాని. ఏమోరా నీ పక్కకు అన్నాక ఏమైందో నాకేమెరక. బరే ఉన్నావు పో. ఆయనలు నువ్వు ఇంత పొద్దుగాలు లేస్తే అక్కడ మీ అమ్మ ఎట్లా పని చేసుకుంటాందే? నేను ఊడ్చి చల్లొచ్చే వరకు లేచినావు ఆడతాను. అమ్మ వండుకొని అటు పోకు లేపకు సరేనా? బామ్మర్ది మంచిగా అన్నట్టున్నాడు. ఏ సప్పులు లేదు ఇంకా బామ్మర్దిది. బయట ఊడ్చి చల్లొచ్చి మంచిగా కూర్చొని మనవంతోటి ముచ్చట పెడతాంది కదా. నేను వంట చేయాలి, ఆయనకు ఆఫీస్కు టైం అవుతుంది. చిన్నోడేమో లేచిండు. అత్తమ్మ ఏంటే బావకు వంట చేస్తా, చిన్నోడు లేచిండు ఏడతాండు, పట్టుకరావాలా? పట్టుకరాపో, ఎత్తుకుంటా పో, నేను ఎత్తుకొని కూసుంటా, నువ్వు వంట చేయిపో, అనికి టైం అవుతుంది. ఇగో ఈ పిల్లగాడు లేచిండు, ఇడ కూసుండ పెట్టుకొని కూసున్నా. ఇక పాపం శ్వేతకు అత్తగారింటికాడ నిద్ర ఉండదాయే, పనాయే, పొద్దుగా లేస్తుంది కదా, జరసేపు వండని అని పిల్లగాన్నిడా వేసుకొని కూసున్ననే. గదే బిడ్డ అయితే పాపమంటావు, కోడలైతే శాపమంటావు. నేనైతే పొద్దుగా లేకపోతే ఎన్నెన్ని పేర్నాలు పెడతానవే అత్త. అరే అత్తమ్మ చిన్నోన్ని ఎత్తుకత్తావు, ఎత్తుకరాపో, ఇద్దరు ఆడుకుంటాడా. మళ్ళా ఆయన కంట్ల ఏలుగుచ్చో ఇట్లా. నిన్ననే కళ్ళన్నీ ఎర్రగైనవి, బాగా ఏడిచిండు కొడుకు. చక్కగా నిద్రే పోలేదు రాత్రి అంతా. ఏ ఊకోయే ఇప్పుడు అన్నావు అని ముచ్చట మళ్ళా గిట్లా శ్వేత ముంగట నీవు ఫీలింగ్ అవుతుంది. ఈ పిల్లగాడు ఏలుగుచ్చినందుకు ఆ పిల్లగాడు రాత్రి అంతా వండలేదా అని నువ్వు భలే ఇచ్చంతరాలు మాట్లాడతావు. అయ్యో అత్తమ్మ నిజమే, ఇంకా నువ్వు రాజును అడుగు చెప్తాడు. అయితే ఈ పిల్లగానికి ఏమన్నా తెలుసా అని, ఏమన్నా బుద్ధి వచ్చిందా అని. అయ్యో ఇప్పుడు నేనేం అంటలేను, తీసుకొస్తా, మరి మెల్లగా చూడు, మళ్ళా ఏలుగుచ్చ ఇట్లా అని చెప్తానా. ఏం గుచ్చాడు తీసుకురాపో. మరే లేచిడిపో ఆ పిల్లగాడు కూడా. ఇంత అంత ఏలుగుచ్చినందుకేనట రాత్రి అంతా ఏడ్చి నిద్ర ఊరడట. దీని మాటలు అన్ని ఇచ్చంత్రాల మాటలు. అమ్మ లేచే వరకు మనం తానం చెయ్యాలే నైనలు. ఏంది నాన్న
చాకి చల్లగుండా గింత పొద్దుగాల చాకి తింటే ఎట్లుంటది బిడ్డ దగ్గులేత్తది ఆయి ఆయత్తే కన్నలు ఆయత్తే ముడ్డికి షీ అని చూడెత్తారు అత్తమ్మత్తందా కృష్ణవా ఏమంటాండు అత్తమ్మత్తంది బామ్మల్ని తెత్తంది అన్నట్టు కావచ్చు ఆయన భాష ఇటు ఇటు ఇగో ఎత్తుకో బావలు సయ్యా ఏయ్ బొమ్మర్దులు సయ్యా రింబల 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 అంటవా ఏ నాయన మీరిద్దరు పెద్దవరినాక బావత్తుండని బామ్మర్ది కళ్ళు తెత్తడు కూర తెత్తడు తెత్తవా ఏ నాయన బావకు తెత్తవా అంగలో ఒక్కలో అంగల్లా అనే నాయనాను అంగో ఒక్కనంటే బామ్మర్ది ఉంగో ఒక్కో అంటాడు నువ్వు అట్లనే పెరిగినవే బంగారు కొండ చిన్నప్పుడు నిన్ను కెత్తుకొని ఉంగు ఉక్కు అని ముచ్చట చెప్తే అనటోనివి ఇప్పుడు బామ్మల్ది గాడు పాట పాడతా మీరిద్దరి నుర్రి పొట్టోడమ్మ పొట్టోడు చిన్న సైకిల్ కొన్నాడు పుట్ట మీదికెక్కిండు జర్ర జారి పడ్డాడు చిన్ని చిన్ని మాటలు చూస్తా అంటే నీ మూతి కొరక బుద్ధి అవుతుందే చిన్న కన్నయ్య ఎప్పుడు పెద్ద పెరుగుతారు ఇంకా మీరు బావలు సై బమ్మర్దలు సై డైజే డైజే అనేది కదా బిడ్డ అవురా లడ్డు నువ్వా చిన్నపిల్లవు లేకపోతే వాళ్ళ ఎందుకయ్యా ఏమైంది ఓర్ని అవ్వ నిద్రల కినబడుతుంది నీ ఓరుడు కేగ్గిదలుగా వాళ్ళకంటే ఎక్కువ నువ్వే ఓరుతాన్నావు ఏం పని ఉన్నది పొద్దుగా లేచినావు వీళ్ళిద్దరిని వేసుకొని కూర్చున్నావా ఇక మరిగా ఏం చేయాలి కోడలు బువ్వకు రడుతాంది బిడ్డనేమో వండుకున్నది ఇద్దరు మన వాళ్ళు లేసే కూసునే ఇక చూస్తారు మిట్రం మిట్రం ఇక తాత ఎప్పుడొస్తాడు ఎత్తుకుంటాడు అని చూస్తారు ఎత్తుకుంటే ఎందుకు ఎత్తుకొని ఇక నాకేం పని ఉన్నది చింగల్ల తాత బిడ్డ ఎత్తుతే బర్రు అని సప్పుడు పడుతుంది కానీ మనవాళ్ళ మీద ప్రేమ లేదు నాకు ప్రేమ లేదని నేను చెప్పినానే మరిగా మనవాళ్ళు అత్తే ఎంత సంబరంగా ఎత్తుకొని తాతలు ముద్దాడతారు కూసుంటారు మనవళ్ళను తిప్పుకొస్తారు ఏమున్న నీది నువ్వు చదువుకునే వరకే అల్లైతది ఎత్తుకుంటేనే ఉంగు అని నవ్వుతావు ఆడ పండెత్తనేమో అంబా అంటావు ఎత్తుకొని కూర్చోలేవు ఏదైనా పని చేస్తానేమో ఏం కూర్చోవాలే నేను ఇప్పుడే లేచత్తాన్నా దొడ్డికో వద్దా అయ్యో నీకు దొడ్డి కత్తున్నది ఏందనైనా బాంబుల మీద బాంబులు ఎత్తన్నావు ఈసిపోతావా ముడ్డికి డైపర్ ఉన్నదా లేదా మీ అవ్వ రాత్రి మండంగా ఎత్తుదాయే ఎత్తత్తి పోతే ఓనీతి నానమ్మవేనాయే మీద పోతే ఏమైతాంది పోతే ఓనిగా ఒకసారి నీ నోట్లు ఎరిగిపియాలి పిల్లగాన్ని పట్టుకొని ఏందే లడ్డు గట్లంటావు మరి ఇక నాకంత బీపులేస్తుంది నేను చూస్తే గీ పిల్లకాయలు అత్తే ఎంత సంబరంగా ఉంటారు ఓ నీ అవ్వ పండ పడితివి లేవ పడితివి తాత బిడ్డ తాత తిందాం పందాం విజిపోదాం అంటాడు ఓ మాజరెత్తి ఏనాయనా ఏందే మంచిగా వండొచ్చు మాకు ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంకొంతసేపు తెల్లారపోతే అయిపోవు పండుకుంటే అయిపోవని మా పానాల కనిపిస్తుంది ఇక మీకేమో ఎప్పుడు లేద్దాం ఎప్పుడు ఆడదాం ఎప్పుడు అవ్వాలని ఎత్తుకోమందాం అని మీకు అనిపిస్తుంది అమ్మమ్మ ఏంటనైనా బిచ్చి బిచ్చడు కావాలానే ఇక మనం ఇద్దరం బ్రష్ చేద్దాం బ్రష్ చేసి చాపుకోయి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకొని ఛాయలు అద్దుకొని తిందాం తిందవే నాయనా అత్తమ్మ వంట చేస్తాంది బామ్మర్ది గాడు ఏడతాడు కాబట్టి ఎత్తుకొని కూర్చోవాలి మనం బామ్మర్ది గాడు లంగైతాండు ఇట్లా ఎత్తుకొని కూర్చుంటేనేమో సప్పుడు చేయడు కింద వండెత్తే చాలు కీ కీ అని మొత్తుకుంటాడు అంటాడు ఈ షాయ పాడుగాను మొత్తం నీళ్ళే ఈ షాయ ఎందుకు తాగి నాకు అర్థమే అయితలేదు ఈ పాలోడు మంచిగా పోతలేడా లేకపోతే ఇంట్లున్న ఈ మళ్ళీ చక్కగా పెడతలేదా ఓ మళ్ళీ ఏంది ఈ షాయనా లేకపోతే నీళ్ళే నీదేం ముచ్చట అన్నట్టు ఆ నీళ్ళ లెక్క కనిపిస్తుందా నీకు షాయనాయే లోటాకడు షాయ తాగుతివి తాగినాక ఇది షాయనా నీళ్ళ అని అనబడుతివి
ఓట్ నీ అవ్వ ఈ పాలోడు ఎట్లా పోతాండే లేకపోతే నువ్వే గిన్నెని పాలకు లోటాక నీళ్లు పోతాన్నవా నీ అవ గింత రీతి లేదు అట్టి తీయటి సాయే అన్నట్టు తీయటి నీళ్లు తాగినట్టే ఉన్నది మనకు పోసే 5 రూపాయల పాలకు చిక్కడి పిండి పోత్తడా 5 రూపాయలే పడుతున్నావు ఇక 2 రూపాయలే పోయి మన పేనవు ఇవాళ రేపు 5 రూపాయల పాలు ఎవరన్నా పోతున్నారే పోసడానికి ఎట్లా లేకపాయే తీసుకునే దానికి నీకెట్లా లేకపాయే ఈ 5 రూపాయల పాలంటే గిన్ని పాల బొట్లకు లొటాక నీళ్లు కలుపుతున్నట్టున్నాడు ఆ లొటాక నీళ్లకు నువ్విన్ని పోతాన్నావు ఇది సాయ తీరే ఉంటలేదు ఓ ఇక మన ఇద్దరం చేసే కట్టానికి మనకు చిక్కడి ఓ లీటర్ అన్ని పడదాం అయిన కాడికైనా తిన్న కాడికైనా మంచిగా తినల్లే ఈ అవ్వ ఇది అటు వారవైపో అలా ఏం పాడైంది గింత అంత ఉన్నది గిలాస నిండా పోసినది అంత తాగినవు మూలకు గింత అంత ఉంటే అటు వారవైపు అంటన్నావా అబ్బో నీ బహురూపులాతనం బాగానే ఉన్నది నీ సాయి ఇచ్చుకపోనిది సాయి అంటారే నీకు ఎప్పు తాగు ఓ 1/2 లీటరు పోయమని చెప్పి 1/2 లీటరు మీద పోసుకొని తానం చేస్తావా ఏంది పైసలు కట్టద్దా 1/2 లీటర్కు 20 రూపాయలట రోజు 20 ఏడదేవాలి నేను నెలకు 600 ఇంచిని రానే బట్టే అల్లకే కడితే అయ్యే పోతుంది ఈ నోట్ల సాడితి పొద్దుగాల నీతోటి ఎవడొర్రాలే ఆగ చూసినవా దీన్ని ఏమన్నా కూడా నన్ను తిడుతుంది ఇది సాయి అంటరా పాడగాను మానం ఉన్నది చక్కెర నీళ్లు మసల పెట్టుకొని తాగినట్టున్నది అవ్వా వావ్వో రాత్రి మా అమ్మ మీదకి దయ్యం వచ్చి పాడాయే నాకు అదే గుర్తుకొత్తాంది పూసుకన అదే రాత్రి నేను నిద్రలున్నప్పుడు మా అవ్వ నా మీద దుంకుతే ఎట్లుండు సచ్చే పీకుదును అయినా ఎన్నెల్లేంది ఇదేంది కొత్తగా బర్రెను మంచిగా అరుచుకుంటలేనని చెప్తాంది అదేవత అసలు వచ్చింది దయ్యం పూసుకన ఈ బర్రెళ్ళ అమ్మ చచ్చిపోయి వాళ్ళ అమ్మ ఇట్లా దయ్యం లెక్క మా అవ్వ మీదకి వచ్చిందా ఈ బర్రెను అడుగుతా ఓసారి అవునే ఓ బర్రె ఇంకా నన్ను గెలుకుతలేము అని అనుకుంటానా చెప్పురా అయ్యా ఓ బర్రె మీ అవ్వ ఎప్పుడు చచ్చిపోయిందే ఏమో నాకు తారీఖు ఇట్లా గుర్తులేదు చెప్పే జర నీ పుణ్యం ఉంటది నేను మంచిగా చూసుకుంటలేనా అనే టైంకు మాత పెడతలేనా అనే టైంకు నీళ్లు పెడతలేనా తాగుకుంటా తినుకుంటానే నువ్వెవరికన్నా మీ తాతలకు లేకపోతే ఎవరికన్నా ఫిర్యాదు చేత్తన్నావా ఏంది రాత్రి మా అమ్మ మీదకి దయ్యం వచ్చి పాడైంది ఫిర్యాదు చేస్తున్నావు నీ వాళ్ళకు వీడోడు నాతోటి జరిగిండు నేనెందుకు ఫిర్యాదు చేస్తా వాళ్ళ బతుకు అయిపోయింది నా బతుకు ఉన్నది ఇప్పుడు నేను ఎన్ని రోజులున్నా వాళ్ళ దగ్గరికి పోయేటోన్నే నేను ఫిర్యాదు చేస్తే సచ్చిన వాళ్ళకు వినబడుతుందా అట్లా చేసినావు అనుకో నిన్ను పోయి జంగల్లా ఇసిపెట్టత్తా అబ్బా గా పని చెయ్యి ఆడా పులులు అన్నీ నిన్ను పీక్కొని తింటాయి అలా ఏమనుకుంటాన్నావో ఏంది గబ్బర్రతోని తలిగిండు ఆ అమ్మ రాత్రి ఆగమాగం చేసింది నిన్ను మంచిగా చూసుకుంటలేనని అన్నది మరి అదేంటిదో దయ్యం నాకైతే అర్థం కాలేదు గాని నిన్ను చంపుతా కట్టబట్టుకొని నువ్వెవరికన్నా ఫిర్యాదు చేస్తే వారి అమ్మా ఏంద్రా నువ్వు అమ్మవేనా అమ్మను కాకపోతే బొమ్మనారా కాదే అమ్మ రాత్రి నీకు ఏమైంది ఏమచ్చి నీ మీద కూసున్నదే అంతా ఆగమాగం ఎత్తివి నాకు ఇంకా భయం పోతలేదు అది మొత్తుకుంటాంద్రా నేనేం చెయ్యలేదు నా మీదకి ఏదొచ్చిందో నాకు తెలియదు గాని దాన్ని బర్ల కొట్టం కాడికి పట్టుకపోయి మేతేసి నీళ్లు పొయ్యి ఏమోనే నాకు భయం అవుతుంది బర్ల కొట్టమేందో ఇల్లేందో నీ అవ్వను రాత్రి నా దగ్గర ఎందుకు అన్నవే నేను అంటే నీకేం సందు కాలేదురా కొడుక అందు బిందు కాదే నా దౌడలు సప్పిడి పడ్డాయి నువ్వు చేసిన కథలకు నేనేం చేయలేదు గాని ఆ బర్రె ఉరుతాంది పో ముఖం కడిగినవా చాయ తాగినవా ముఖం గడుగుడు ఎక్కడిది చాయ తాగేగుడు ఎక్కడిది తాగలేదు రాత్రంతా నిద్రే లేకపాయే అయితే గాని పో వచ్చినాక తాగుదు గాని దాన్ని అయితే అడగట్టేసి రాపో బాపు తిడతాడు పాయే బర్రే నేను తినకున్నా నీకు తిండి పెట్టాలి నేను తాగకున్నా నీకు నీళ్లు పెట్టాలి పాయే
ఈయనకి పిత్తులు పడ్డాయి. వీడు ఏదో దాచిపెడతాను గాని వీని సంగతే చూస్తానే నావు. ఏ అంబసల్లా ఉండా, నిన్ను నా పానానికే తెచ్చి పెట్టిర్రు. అబ్బా ఈ పిల్లగాడు వండడా ఏంది? లేచినప్పడుసుంది ఒకటే ఆట ఆడతాండు. ఏ చింటూ పండుకోవా నాని, నీకు నిద్ర అత్తలేదా? కాసేపు పండుకోకపోయినావు. బామ్మర్దిగాడు తానం చేసి మంచిగా బజ్జున్నాడు, నువ్వు కూడా బజ్జుకోపో. అబ్బో తీట పిల్లగాడే. ఈ కొడుకుకు నిద్ర రాదా శ్వేత? కాసేపు పండుకపో అనంటే అస్సలు పండుకోను అంటాండు. ఇప్పుడే పడుకోడు వదిన, మధ్యాహ్నం అన్నం తినిపిస్తే ఇక కాసేపు అటే నేను పక్కలేసుకొని పడుకుంటే పడుకుంటాడు. ఇక లేకపోతే నాతో పట్టుకొనే తిరుక్కుంటా, నన్ను పని చెయ్యనీయడు. అయ్యో అవునా? సరే తీ, పెద్దమ్మ మంచి ఉందా? పెద్దమ్మను కూడా రమ్మంటే అయిపోవు కదా. పనికి పోతాంది, పత్తేర పోతుంది, ఇక కొడుకు కండి పెట్టాలి కదా. శ్వేతవ్వా అమ్మా, అన్నవు తినవా బిడ్డ? నడు నడు తానం చేసి బుక్కడంతా అన్నవు తినిపో. అవో నీళ్లు పెట్టాలా బాత్రూంలా, అవి మసిలి మసిలి పోతాన్నాయి. చేత తీయే అమ్మా, ఈడికత్తే ఏ పని సాతన కాదు. అక్కడనేమో పొద్దుగా లేసురాయే, మళ్ళా రాత్రి దాకా గిట్లా పక్క కూడా ఊరుగా. ఈ పిల్లగాన్ని వేసుకొని కాసేపు పడుకోబెడతా, పడుకున్నాక ఇంత లేసి పని చేసుకుంటా. ఇక నీకు తీరుతుందా బిడ్డ? ఇక పెద్దగా ఇల్లుండే ఒక్కదానివేనాయే, ఇంటి చుట్టూ వేసే వరకు అల్ల అవుతుంది. కరెక్టే డంబక్క. ఏం చేద్దాం బిడ్డ, ఇల్లు పెట్టు గంత పెద్ద ఉండే, ఎందుకు కట్టిర్రు అంత పెద్దగా? ఇక కట్టిర్రే అమ్మా, ఇగో ఈ పుట్టినోళ్ళకి కావద్దా? బిల్డింగ్లు కట్టరా బిడ్డ? కడతారు, రేపే ముగ్గు పోతారు. ఇక పో తానం చేసి బుక్కడంతా తినుకో. ఇగో ఈ పిల్లగాడు వండడా ఏంది? పందెం పాయే నాని, అన్నం పోసిన ఆయనకింత అన్నం తినబెట్టినా నేను తిన్నా. సరే తీయమ్మా, చేత్తది మరి చేసత్తా. నీళ్లు బాత్రూంలా పెడతావానే? పెట్టాలా బిడ్డ? బాత్రూంలో పెట్టత్తది, నువ్వు బట్టలు తీసుకొని రా. ఇప్పుడు మా అత్తకు ఏది నొయ్యేది బిడ్డకి ఎత్తే. అత్త ఈ పిల్లగాన్ని చూడే, శ్వేతకు నీళ్లు పెట్టత్తా. సరే అత్తమ్మ. ఆ బంగారు కొండ కూసో, అత్తమ్మతోటి ముచ్చట పెట్టు, నేను స్నానం చేసత్తా. లాల పోచుకుంటా. లాల పోచుకొని వత్తా ఉండు. సాకీలు ఏడున్నాయి పిల్లగా? అచ్చిరాపడుతుంది. సాకీలు బిస్కెట్లు బింగోలని కడుపులా ఎత్తనే ఉన్నావు. మీ అమ్మమ్మ కొనిత్తనే ఉన్నది. సాగిలేదు బిచ్చిలేదు, అవను కొనుకరమ్మందాం ఆఫీస్ నుండి రాంగా. మామ రాంగా కొనుకత్తాడు, ఓకేనా? ఇంకేదన్నా అద్దా? తెమ్మందం. బామ్మల్ది బజ్జున్నాడు, లేచినాక ఇద్దరు ఆడుకుందరు, సరేనా? నువ్వు ఆడుకో మంచిగా, నీకు బాలియల్లా బాలు. ఇంకా బ్యాట్ కార్కి పోలేదు మేము, బాళ్ళైతే ఉన్నావు నాని. ఇక బామ్మర్ది పెద్ద పెరిగిన కొద్దీ బాట్లు బాళ్ళు బొచ్చడు బొమ్మలు అయితే ఇక అన్ని కొంటాము. తీసుకొస్తావు. అబ్బా నాది నేను వేసుకునుడే కట్ట ఉన్నదంటే ఈ పిల్లగాని చుట్టే తిరుగుడైతాంది కదా. ఆ పిల్లగాడు అంటే ఈ పిల్లగాన్ని నాకు అప్ప చెప్పి అవ్వ బిడ్డలు మంచిగా ఉంటారు. అవ్వనేమో తిన్నా గంట తింటది, బిడ్డనేమో ఇప్పుడు లేచే. ఎత్తావు నాని, బాల్ తీసుకొస్తావు. సేపు అట్లా వండుకో బిడ్డ, ఈ పిల్లగాన్ని ఎత్తుకొని అటు పోతాన్నా ముచ్చటకు. అబ్బా బిడ్డ ఎప్పటికే పిల్లగాన్ని ఎత్తుకొని అటు పోతాంది పండుమని చెప్పి, అదే నా కొడుకును ఎత్తుకొని పోతే నేను కూడా కాసేపు పడుకుంటా అని ఎప్పుడన్నా అన్నదా? నోరే రాదు, ధైర్యమే రాదు. సరేనే అమ్మా. ఇప్పుడిప్పుడే బిడ్డలేసే తానం చేసి తినే మళ్ళీ వండుమంటాంది అవ్వ. అత నువ్వు కూడా వంటే వండుకోయే, పిల్లగాడు వన్నాడు కదా. అక్కడ పెట్టినావుగా తట్టెడు బోళ్ళు, అవి దోమద్దా మళ్ళా గురుగుతావు. ఏడత్తమ్మ బోలు లేవా? అది నువ్వు దోమదూపా, నేను కడుగుతా. ఇద్దరం ఎత్తే తొందర అయిపోతది, కాసేపు చిన్నోడు లేచే వరకు పడుకుందువు. సరే శ్వేత. పోర్రి తోమి చేసే బండుకో పోర్రి, పిల్లగాని పట్టుకోపోయి కదా ఆడిపించుకొని వస్తా. సరే అత్తమ్మా నువ్వు. బాయ్ నాన్న. ఏమైందే పోసవ్వా, మొత్తం బయటకి వెళ్తలేవు, ఇంట్లోనే ఉంటున్నావే? ఏం చేయాలి లింగక్క, ఇంట్లో ఉండకపోతే ఏం చేయాలి? ఇంట్లున్న బట్టగాల్చి మీదెత్తారు, బయటున్న బట్టగాల్చి మీదెత్తారు. ఈ బొడ్డి నన్నే అంటాందా? నర్సిను నన్ను ఎవరే వాళ్ళు ఎవరో ఉన్నారు పుణ్యాత్ములు.
నువ్వు ఇలా చేన్లో పోలేదా నిమ్మలంగా ఇంటికాడ కూర్చున్నావు కండ్లు మండ ఇవాళ ఒక్కరోజే నన్ను ఇంటికాడ ఉంచిండే ఏం చేయాలి దరిద్ర బాడుకోవు ఊకే చేన్లకు రా అంగవాడు అంగవాడు చేన్ల అంగవాడు అని ఒకటే పాట పాడతాడు ఇక పోకపోతే భూతనా పురాణం తిడతాడు అని తిట్లు ఎవడబడాలి అని నేను పోవాలి అయ్యో ఇంటికాడ ఒక్కరోజన్నా ఉండనిత్తలేడేమే అంతగానం పొలంలా ఏం పని పాడైంది ఏం పని లేకుండా గడ్డి పోసన్న వీకి పిత్తడు వాడు చిన్నోడు అనుకుంటున్నావా గిలికి అమ్మత కూర్చున్నారు ముగ్గురకయ్యళ్ళు వెయ్యాలో ఒక్కరికెత్తే వెయ్యాలో ఒకడే మాయన్న వెయ్యాలో సూచన్న మోపాయ వెయ్యాలో ఏమైందే మమ్మల్ని చూసుకుంటా గా పాట పాడతాను ఈ ముగ్గురిని ఒక దగ్గర చూసే వరకు నాకు అదే పాట గుర్తుకొచ్చింది లింగక్క ఇలా మంచిగా నిమ్మలంగా ఆగి చెట్టు కింద కూర్చున్నారు ఓ మల్లక్క తిన్నావు తిన్నరే తిన్నా ఇక నీకు బిడ్డుండే కోడలుండే వాళ్ళతోటి బాగా బిజీ అవుతుంది ఇద్దరు మనవన్లుండే అని ఇక నేను అటు మొకే రాక ఓయిడ లింగం ఏం చెప్తాంది వాళ్ళ ఇంటికాడ ఉందా అని ఇటు మొకే వచ్చిన వచ్చే వరకు వీళ్ళిద్దరు కూర్చున్నారీడా పోలే పోలే బావెట్లా ఊకున్నాడు నువ్వు చేన్లకు రాకపోతే ఊకోపోతే ఏం చేస్తాడే నర్సి చేన్లా ఏం పని లేకున్నా కూడా నన్నల్లా అంగబెడతాడు రోజు ఈ పిల్లగాడు గమ్మతున్నాడు కదా తిన్నావో ఈ పిల్లగా మీ అమ్మ ఏం చెప్తాంది నర్సి గమ్మతుడే మీ పిల్లగాడు తిన్నయి పన్నే అంటాడు అలా ఇంతకు ముందే లేచింది తానం చేసింది తిన్నది పండుకో బిడ్డ కాసేపు పిల్లగాన్నట్టు పోయి ఆర్పించుకొని వస్తానంటే ఇక అదే ముచ్చట తిన్నట్టున్నాడు తిన్నయి పన్నయ్య అంటాడు నీ మనవడు గమ్మతున్నాడు ఇంకో మనవడు ఏం చేస్తాండే ఇక పిల్లగానికి గట్టిగా రాసి తానం పోసిన పన్నడు ఏం పొరగల్లవ్వా బాంచను పొద్దుగానే లేస్తారు పంట వండనిత్తలేరు తింటే తిననిత్తలేరు వీళ్ళు అవ్వలను మరి చిన్నప్పుడు గట్లనే ఉంటదే చిన్నప్పుడు నిద్ర రాదు పెద్ద వేరినాక పందామని అంటేనేమో టైం ఉండదు అవునవును మల్లక్క ఇలా పోసక్కేంద నిమ్మలంగా కూర్చున్నదిరా దీని కళ్ళు వండ ఇంకా నా మీద కన్నెత్తలేదని అనుకుంటాన్నా ఎయ్యనే చేసిందా నిమ్మలంగా కూర్చోపోతే దానికి ఏం పని ఉన్నది ఒక్కతేనాయే ఇద్దరు కదా ఒక్కదానంటావు ఇద్దరెవడే అవునే ఓ లైవ్డి అయ్యో ఎందుకు అంతగారానికి అత్తన్నావు పోసక్క మీసాల బావా ఓ మీసాల బావా మీసాల బావని ఎప్పుడు ఇంటనే ఉంచుకోబడుతుంది నేను అనే వరకు నీకు బాగానే రేషం పొడుచుకుంటుంది ఆగరాదే నర్సి నువ్వు చూసినావు నా దగ్గర ఉండేది నిన్న మొత్తం రైక వేసుకుంటూ మర్చిపోయే బయటకు వత్తివి ఇక తెలియదా ఏందే అబ్బా ఇది నా ఇజ్జత్ దిత్తాంది కదా చి అవునులింగక్క ఇలా జోరు నడుతుంది తెలుసా నిన్న సాయంత్రం పిల్లగాన్ని ఎత్తుకొని దుకాణానికి పోయి రాంగా కికికి 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 అని సప్పుడు పడ్డది పోంగా ఇక రాంగా బయటకు వెళ్ళింది బావకు సెండ్ ఆఫ్ చేయడానికి ఇక బావ నవ్వుకుంటా మీసాలు తిప్పుకుంటా బావ పోతాండు ఇదేమో రైకేసుకుంటే మర్చిపోయింది అవునా ఏ పోసి అంత అట్టి అనేది అలా చూడు అట్టి గంటది మళ్ళా నీకెందుకే నేను రైకిప్పుకొనే వెళ్తా లేకపోతే చీరిప్పుకొనే వెళ్తా నీకేమన్నా సిగ్గైతుందా లేకపోతే నీకేమన్నా బరవైతుందే కాదు ఒక్కదాన్ని అంటే నేను చెప్తాన్నా ఇద్దరు అని అవురే పోసి మరెందుకే నీకు ఆ మీసాలోడంటే గంత పిచ్చి వానికే నేనంటే పిచ్చి ఆ గుండు అంటే వానికి నచ్చది ఏదో బాధకు దాన్ని పట్టుకొని ఉంటాండు గాని ఆయన మనసులా నేనే ఉన్నా ఊకే పోసి పోసి అని నా సుట్టే తిరుగుతాడాయే లింగక్క అబద్ధం నేనెందుకు చెప్తానా నిజమే చెప్తానా ఇక మీ దగ్గర దాసుకునుడు ఏమున్నది గుండుదే ఏమన్నదా అనే మరి ఆ గుండుదానికి ఏమన్నా తెలుస్తాందా తెలిసిన రోజు మొన్న అందుకున్నాం ఇద్దరం ఏం చేస్తావే చేసుకోపో మరి నాకు కూడా మొగడే నాతోటి కూడా ఉంటాడని అన్నా ఏంది అన్నా భయమేందే ఊర్ని అవ్వా మనసుకు నా మనసుకు ఆయన నచ్చిండు ఆయన మనసుకు నేను నచ్చిన మా ఇద్దరితోటి నీకేం బాధ నీకేం రందే ఊకే ఎక్కించుకుంటా దిగారు జార్చుకుంటా ఉంటావు అబ్బా ఈ రోజు గుట్టిప్పినవా మరి ఇన్ని రోజులు ఇప్పపోతివి ఎప్పటికైనా ఇప్పుతా ఇప్పుడు ధైర్యం వచ్చింది పెళ్లి చేసుకోపోయినవిగా పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా మా ఇద్దరు మనసులు కలిసినాయి
ఈ వయసుకు భలే మెయింటైన్ చేస్తాను పో. ఆ గుండుదాంతో తిట్లు వాడు ఎందుకు, ఆ గుండుదాంతో కొట్టిపించుకున్నాడు ఎందుకు? ఏమో బంద్ చేయక ఇదేం రీతి పాడైంది. ఇద్దరం కూర్చున్నప్పుడు ఎంత నిమ్మలంగా ఉండే, ఈ నరిసత్తది లొల్లి పెడుతుంది. చి నేను పోతాననే లింగవ్వ. అబ్బా గుండుదున్ను ఈ పోసి ఒకటే కొట్లాట నా చేన్లా. ఇద్దరిని మళ్ళా పిలుచుకో చేన్లకు. పిలుస్తా, ఇక ఎలిగెలిగే అవుతుంది. నా మొగడు నన్ను పొట్టు దన్నిండు ఆ రోజు ముండలి ఏవట్టి. నరసేనాయే ఎక్కిచ్చింది, పాటలు పాడమన్నది, పెయ్యంతా బలగొట్టుకోపిచ్చింది మాది ఇద్దరిది. నేను పాటలు పాడమంటే మిమ్మల్ని ఏమన్నా కొట్టుకోమన్నానా? నువ్వేమన్నా నా మీద నేడతావు. ఏమో తీయే, నేను పోతన్నా. ఉన్న కాడ నేనుంటే ఊకే తిడతావు. అయ్యో పీకింది కదా. నేనంటే పిత్తులు పడతాయి, అందుకే పీకింది. నాకు గిసొంటి అంటే నచ్చాయి. లింగక్క ఇద్దరు కలిసి గుండుదాన్ని మోసం చేస్తారు. ఈ పోషికెప్పుడో గట్టిగానే అవుతాయి. నీకెందుకే ఊర్లా ముచ్చట్లన్నీ మీరేసుకుంటావు. నువ్వు తిట్లు పడేది కాక నన్ను కూడా తిట్లు పడిపిస్తావు. మజాయేగా మల్లక్క, మజాయేగా. ఏం మజా? వాళ్ళు తిడితే మంచిగా అనిపిస్తున్నది నీకు. ఉండాలే మల్లక్క, అప్పుడప్పుడు ఇట్లుండాలి. భలే ఉన్నారు పో. దోస్తులు చూసిర్రా అల్ల వీడియో? ఇక ఈ రోజు ఇదే వీడియో అన్నమాట. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. ఈ సిరీస్ కి బాగా తక్కువ లైకులు వస్తున్నాయి దోస్తులు. మాకు అదే బాధ అనిపిస్తుంది. మేం మీకోసం కష్టపడి చేస్తున్నందుకు మా కోసం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి దోస్తులు, ప్లీజ్. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.